హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చి మలై బ్రొకోలీ. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు తీసుకొని హాట్ వాటర్ పోసుకొని కనీసం 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బ్రొకోలీ తీసుకుని చూపిస్తున్న విధంగా పెద్ద పీసెస్ కట్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకొని కాచుకున్నటువంటి వాటర్ వేసుకొని కనీసం ఒక 15 మినిట్స్ అనేవి సోక్ చేసుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి పసరు వాసన అనేది పోతుంది. ఇలా సోక్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి జీడిపప్పుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అదేవిధంగా ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి కాజు పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. మార్నింగ్ ఇలా సాఫ్ట్గా ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ చేస్తే డే అంతా భలే సాఫ్ట్గా అనిపిస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా సోక్ చేసుకున్నటువంటి బ్రొకోలీ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. హార్డ్లీ ఒక 20 మినిట్స్, అంతకు మించి టైం పట్టదు. ఇలా వీటిని మ్యారినేట్ చేసుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ సమ్మర్ మొత్తం ఆయిల్ ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్. కానీ బటర్ యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది మీకు చేంజ్ తెలుస్తుంది. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి బ్రొకోలీని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగులో ఉన్నటువంటి వాటర్ అలాగే బ్రొకోలీలో ఉన్నటువంటి వాటర్ అనేది బయటకు వచ్చి మనకి ఇలాగా పలచగా కనిపిస్తుంది. కానీ ఒక 2 to 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత కాజు వేయటం వల్ల చూసారు కదా ఇలా థిక్గా అనేది అయిపోతుంది. మనకి ఇక్కడ బ్రొకోలీ అనేది సాఫ్ట్ కావాలి. మనకి బ్రొకోలీ సాఫ్ట్ అవటానికి 6 మినిట్స్ టైం అనేది పడుతుంది. చాలామంది చీజ్ అనేది యాడ్ చేస్తారు, నేను స్కిప్ చేసేసాను. ఎందుకంటే చీజ్ ఫ్లేవర్ తెలుస్తుంది. మలై ఫ్లేవర్ తెలియాలి అంటే చీజ్ మాత్రం యాడ్ చేయొద్దు. సో ఇలా అయిపోయిన తర్వాత దీన్ని చక్కగా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మన మలై బ్రొకోలీ అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత పాన్ ఏంటని చూస్తున్నారా? ఆమ్లెట్ కోసం అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్రొకోలీ అండ్ ఆమ్లెట్. ఇప్పుడు ఎగ్ని ఇలా పగలకొట్టుకుని దాంట్లోకి జస్ట్ సాల్ట్ అనేది ఎంత తక్కువ అయితే అంత తక్కువ, అదేవిధంగా పెప్పర్ కూడా అలా బాయిల్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. కాకపోతే పాన్ ఆల్రెడీ ఉంది కదా అని చెప్పి నేను ఆమ్లెట్ వేసుకున్నాను. ఈ విధంగా 2 పక్కల కాల్ చేసుకొని తీసేసుకుంటే మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మలై బ్రొకోలీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్.